తిరుమల కొండపై భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, ఇవాళ అర్ధరాత్రి 12 గంటల తర్వాత శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కాబోతుంది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించనుంది టీటీడీ. జనవరి 1వ తేదీ వరకు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించబోతున్నారు. దీంతో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు తిరుమలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే సామాన్యులతో పాటు విఐపీలు కూడా తిరుమలకు క్యూ కట్టారు. సామాన్యులకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతిలో టోకన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే 3 రోజులకు సంబంధించినటువంటి టోకన్ల జారీ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం 27వ తేదీకి సంబంధించినటువంటి టోకన్ల జారీ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు వివిఐపీలు కూడా పెద్ద ఎత్తున తిరుమలకు తరలి వస్తున్నారు. ఒకవైపు జ్యుడిషియరీకి సంబంధించి పెద్ద ఎత్తున సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిలు వస్తుంటే, ఇక రాష్ట్ర కేబినెట్కి సంబంధించిన మంత్రులంతా కూడా తిరుమలలోనే ఉన్నారా అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి అయితే తయారైంది. దాదాపు 4 మంత్రులు ఇప్పటికే తిరుమల మక్కమేగా ఇవాళ సాయంత్రానికి వీరి సంఖ్య 20 వరకు కూడా చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయితే 100కు పైగా తిరుమలకు వచ్చేటటువంటి పరిస్థితులు కనబడుతుంది. దీంతో వసతి గదులకు సంబంధించి తీవ్ర స్థాయిలో కొరత అయితే ఏర్పడుతుంది. వచ్చిన వివిఐపీలకు వసతి గదులు కేటాయించలేనటువంటి పరిస్థితులు అయితే టీటీడీ అధికారులు ఉన్నారు. ఇదే వారికి పెద్ద సమస్యగా కూడా ప్రస్తుతం మారిందని చెప్పుకోవచ్చు. ఇక వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఆలయంలో తెరిచి ఉంటున్నటువంటి నేపథ్యంలో అసలు వైకుంఠ ద్వార దర్శనానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏమిటి, వైకుంఠ ద్వారానికి సంబంధించి 10 రోజుల్లో ఏ రోజు దర్శించుకుంటే భక్తులకు పుణ్యఫలాలు సిద్ధిస్తాయి వంటి వివరాలు తెలపడానికి మనతో పాటు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులైనటువంటి వేణుగోపాల దీక్షితులు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, అసలు వైకుంఠ ద్వార దర్శనానికి శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి ప్రాసెస్ ఏమిటి? ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా తిరుమల క్షేత్రాన్ని మనం పురాణాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. సాక్షాత్తు మహావిష్ణువే వైకుంఠం నుంచి భూలోకం వచ్చి తిరుమల క్షేత్రంలో శిలాస్వరూపంగా ఆవిర్భవించారు. తర్వాత స్వామివారికి దశల వారీగా శ్రీవారి ప్రస్తుతం మనమున్న చూస్తున్న ఆలయ నిర్మాణం జరిగినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది మనకి విష్ణు చిత్తులు వారు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని దర్శించుకొని మోక్షాన్ని పొందారని, ఆ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి వైష్ణవ దేవాలయాల్లో అంతా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వార దర్శనం అనేసి ఈ యొక్క వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గాన్ని భక్తులందరూ కూడా ఎంతో విశ్వాసంతో ప్రదక్షిణం చేసుకుంటూ ఉంటారు. ఈ 10 రోజులకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. దానికి సంబంధించి ప్రాసెస్ ఏంటంటే, భక్తులు ఏ రోజు దర్శించుకుంటే వాళ్ళకి ఎక్కువ పుణ్యఫలాలు సిద్ధిస్తాయి? మనకి పురాణాల్లో పంచాంగం ద్వారా తెలిసే విషయాలు ఏమిటంటే, దక్షిణాయనము ఉత్తరాయణము అని 2 కాలాలుగా మనకి సంవత్సరాన్ని విభజించి 12 మాసాలు దక్షిణాయనము ఉత్తరాయణం కాలాలుగా మనకి పంచాంగంలో విభజించి ఆ ప్రకారమే మన సాంప్రదాయపరంగా మనం పండుగలు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము. దక్షిణాయన పుణ్యకాలం అంతా స్వామివారికి రాత్రి కాలము, ఉత్తరాయణ పుణ్యకాలం అంతా స్వామివారికి పగటి కాలంగా, స్వామివారికే కాదు వైకుంఠంలో ఉండే దేవతలందరికీ, పితృదేవతలకు కూడా ఉత్తరాయణం అంతా కూడా పగలుగాను, దక్షిణాయనం అంతాను రాత్రిగాను, అంటే దాదాపు 182 రోజులు దక్షిణాయన కాలము, 182 రోజులు ఉత్తరాయణ పుణ్యకాలాలు వస్తాయి. స్వామివారు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున నిద్రకు ఉపక్రమిస్తారు. ఆ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. స్వామివారు ఆ రోజు నిద్రకు ఉపక్రమిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి అంటే కౌశిక ద్వాదశి రోజున స్వామివారు ఉత్తాన ఏకాదశి అంటారు. ఆ ఉత్తాన ఏకాదశి రోజున స్వామివారి నిద్ర నుంచి మేల్కొంటారు వైకుంఠంలో. తర్వాత ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున 3 దేవతలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునే పర్వదినము. ముఖ్యంగా ఏకాదశి వ్రతం విశేషంగా చెప్పబడింది. 24 ఏకాదశిలు వస్తాయి ఒక సంవత్సర కాలంలో. ఒక నెలకి 2 ఏకాదశులు, 2 ద్వాదశులు సంభవిస్తూ ఉంటాయి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉపవాస విరమణ, ఏకాదశి వ్రతాలు కూడా మనకు పురాణాల్లో చెప్పబడింది. ఆ విధంగా ఆచరించలేని వాళ్ళంతా కూడా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకొని స్వామివారి వైకుంఠ ప్రదక్షిణ మార్గం గుండా ప్రదక్షిణ చేసి సకల శుభాలు పొందుతూ ఉంటారు. ఇవాళ శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు ఏ విధంగా ప్రారంభం? ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ముందుగా వచ్చే మంగళవారం శ్రీవారి ఆలయం అంతా శుద్ధి చేసే కోయిరాల వారి తిరుమంజనం వైభవంగా నిర్వహించబడింది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు ఈ ముందు వచ్చే శుక్రవారం నాడు స్వామివారికి విశేషంగా వజ్ర ఇత్యాది ఆభరణాలతో విశేష వజ్రాలంకరణతో మూలమూర్తికి ప్రత్యేకమైన అలంకరణలు కూడా పూర్తయ్యాయి.
ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉదయం ఈ తిరుప్పల్లి ఏలిచ్చి అనే ధనుర్మాస తిరుప్పావై పాసురాలతోటి ప్రారంభమవుతాయి దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు. ఈ తిరుప్పావై పాసురాలు పూర్తయిన తర్వాత ధనుర్మాస ప్రత్యేక కైంకర్యాల్లో భాగంగా స్వామివారి యొక్క పుష్పాలు సమర్పించే పూల గంపని మేళతాళాలతో ఊరేగింపుగా ఈ వైకుంఠ ద్వారం వద్దకు తీసుకొచ్చి అక్కడ వైకుంఠ ద్వారానికి అర్చకులు విశేషంగా ఆరాధన గావించి హారతి సమర్పణ పూర్తి అయిన తర్వాత ఆ ద్వారం గుండా ధనుర్మాస విశేష కైంకర్యాలకు వినియోగించే పుష్పాలను తీసుకొని ఆలయంలోకి వస్తారు. అక్కడి నుంచి ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం ప్రారంభమవుతుంది. ఆ రోజు యథావిధిగా ఈ పుష్పాలంకరణ పూర్తి అయిపోయిన తర్వాత ధనుర్మాస విశేష కైంకర్యాల్లో భాగంగా బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన, తర్వాత ధనుర్మాస కైంకర్యాల్లో ప్రత్యేక నైవేద్యంలో భాగంగా బెల్లం దోశ, అన్నప్రసాదాలైనటువంటి పొంగలి ఇత్యాది క్షీరా ప్రసాదాలంతా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి సాతుమర పూర్తి అవుతుంది. తర్వాత నిత్య కైంకర్యాలు పూర్తి అయ్యి అష్టోత్తర సహస్రనామార్చన తులసి పత్రములతో నిత్య కైంకర్యాల్లో భాగంగా అవి కూడా పూర్తయి నిత్య కైంకర్యాల గంట నైవేద్యం పూర్తి అయిన తర్వాత సుమారు 1:30-2 మధ్య ప్రాంతంలో భక్తులను సర్వదర్శనానికి అనుమతించబడుతూ ఉంటాయి. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున టోకన్ లేని భక్తులు కూడా తిరుమలకు వచ్చే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఈ భక్తులందరూ కూడా స్వామివారికి ఉదయం 9 గంటలకి స్వర్ణరథం రథరంగ డోలోత్సవాన్ని వైభవంగా 4 తిరువీధుల్లో ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ రథంలో స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి కూడా మోక్షం ఉండదని మనకు ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రథంచ కేశవుని దర్శనం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని, రథంలో కేశవుని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని కూడా ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉన్నది. అదేవిధంగా స్వామివారిని భక్తులు దర్శించుకోవడానికి వీలుగా వాహన మండపంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు వేంచేసి ఉంటారు మలయప్ప స్వామివారు. వారిని కూడా అక్కడ దర్శించుకోవచ్చు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, 4 తిరువీధుల ఉత్సవము ఈ వైకుంఠ ఏకాదశి కైంకర్యాలు పూర్తి అవుతాయి. రాత్రి యథావిధిగా అధ్యయనోత్సవాన్ని నిర్వహిస్తారు. అది స్వామివారి ఆలయంలో జరిగేటటువంటి పూజా కైంకర్యాలు. మరోవైపు మనం ఎన్టీవీలో మొట్టమొదటిగా భక్తులకు స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించుకునేటటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాం. అర్చక నిలయంలో ఏదైతే అర్చకులు, ప్రధాన అర్చకులు మొదలుకొని అర్చకుల వరకు కూడా స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించేటటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా మొట్టమొదట ఎన్టీవీ ప్రేక్షకులకు మనం విజువల్స్ ద్వారా అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు, రేపటి రోజున ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నప్పటికీ ఇప్పటికే వైకుంఠ ఏకాదశి గడియలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇవాల్టి రోజునే ఈ ఆలయాన్ని కూడా తెరిచారు. ఇక్కడే స్వామివారికి సంబంధించినటువంటి పూజా కైంకర్యాల ఆలయంలో ఏ విధంగా నిర్వహిస్తారో ఇక్కడ కూడా అదే తరహాలో నిర్వహిస్తారు. స్వామివారికి సంబంధించి అంటే వైకానస ఆగమాన్ని రచించినటువంటి వికనస మహర్షి స్వామివారి పూజా కైంకర్యాలు ఏ విధంగా నిర్వహించాలన్నటువంటి అంశాన్ని నిర్దేశించినటువంటి వికనస మహర్షి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. స్వామివారికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్ఠ అంటే స్వామివారికి సంబంధించిన మలయప్ప స్వామి విగ్రహాలతో పాటు ఉత్సవ విగ్రహాలతో పాటు అన్ని విగ్రహాలను కూడా ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. ఇవన్నీ కూడా అంటే అర్చకులు స్వామివారికి పూజా కైంకర్యాలు ఎవరైతే నిర్వహిస్తూ ఉంటారో వారు స్వామివారికి పూజా కైంకర్యాలను ఇక్కడ వారు నేర్చుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. గర్భాలయంలో ఏ విధమైనటువంటి విగ్రహాలు ఉంటాయో అదే తరహాలో ఇక్కడ ఒక నమూనాగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా స్వామివారి ఆలయ ప్రధాన అర్చకుల నేతృత్వంలో ఈ ఆలయాన్ని కూడా నిర్వహింపజేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం విజువల్స్ లో చూపిస్తున్నటువంటి విగ్రహాలన్నీ కూడా శ్రీవారి ఆలయంలో ఉండేటటువంటి, ప్రస్తుతం మనం మూల విరాట్ పక్కన ఉన్నటువంటి విగ్రహాన్ని చూపిస్తున్నాం. దీనినే ఉగ్ర శ్రీనివాసమూర్తి అంటారు. అటు తర్వాత ఉన్నటువంటి విగ్రహాలు రాముల వారు, లక్ష్మణుడు, అదేవిధంగా సీతాదేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలు. మరోవైపు స్వామివారికి సంబంధించినటువంటి భోగ శ్రీనివాస మూర్తి విగ్రహాలు, మరోవైపు వరాహ స్వామికి సంబంధించినటువంటి విగ్రహాలు, ఇలాంటి విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక శ్రీవారి ఆలయంలో రేపటి రోజు ఉదయం నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నారు. రేపటి రోజు మొత్తం కూడా భక్తులు సందర్శించుకునేలా స్వామివారి ఉత్సవ విగ్రహాలు కూడా ఆలయం వెలుపల ఉంచేలా కూడా ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్.